తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలోకి మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకువచ్చిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఆలయ సిబ్బంది మధ్య విభేదాల నేపథ్యంలో అపచారం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఆలయ కార్యాలయం టేబుల్పై మద్యం బాటిల్స్ ఉంచిన దృశ్యాలు వైరల్ కావడంతో జిల్లా దేవాదాయ శాఖ అధికారి విచారణ నిర్వహించారు. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు. అయితే ఆలయ సిబ్బంది మధ్య విభేదాలతో ఇలా జరిగినట్టుగా భక్తులు చెబుతున్నారని, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నవరం దేవస్థానం పరిధిలో ఉన్న కోరుకొండ ఆలయంపై అధికారుల పర్యవేక్షణ కొరబడి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వారు మాకు పంపించారు, ఎంక్వైరీ చేయమన్నారు. దాని ప్రకారం నేను ఇక్కడికి వెళ్తున్నట్టు మా అన్నవరం దేవస్థానం ఈవో గారికి, అక్కడ సిబ్బందికి అందరికి ఇంటిమేట్ చేసి నేను వచ్చానండి. ఇక్కడ దేవస్థానం సిబ్బంది ఆల్రెడీ 14వ తారీఖున పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నారు. అది ఇందాక ఎస్ఐ గారు కూడా వచ్చి ఎంక్వైరీకి వచ్చారు. ఎస్ఐ గారితో కూడా దీని గురించి మాట్లాడాం. అండ్ తప్పకుండా దర్యాప్తు త్వరగా చేసి ముగిస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో కోరుకొండ దేవస్థానంలో, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈవో గారి రూములో మద్యం బాటిల్స్, మాంసం పొట్లాలు దొరకడం జరిగింది. వీటిని గురించి ఈ విషయం ఊళ్ళో ఉన్నటువంటి వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ కూడా ఈ ఫోటోలు తిరుగుతూనే ఉన్నాయి. వీటిలన్నిటిని చూసి ఈ గుళ్ళో మద్యం, మాంసం కూడా విచ్చలవిడిగా లభిస్తోంది అని చెప్పి హిందువులందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ విషయమై పదే పదే ఎంత హెచ్చరిస్తున్నా, ఎంత చెప్తున్నా గానీ ఈ అన్నవరం దేవస్థానం